నమస్కారం చేస్తున్నానండి. పెద్దలందరికీ, రాజకీయ నాయకులకు, జడ్జీస్కి, వకీళ్లకు, ఈ రెవెన్యూ శాఖకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు పెట్టుకుంటున్నాను. జరిగేది ఏంటంటే, మన దేశంలో పక్కింటి వాడికి స్థలం ఉంటే ఈ పక్కన ఉన్న వాడికి కన్నుపడుతుంది. వాడు ఎట్లాగైనా చేసి అది వాడి పరం చేసుకోవాలన్న ఆలోచనతో రెవెన్యూని సహకరిస్తాడు. ఆ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు, డూప్లికేట్ కాగితాలు పుట్టించి ఆ డూప్లికేట్ కాగితాల మీద ఎవడిపై సంతకం పెట్టినా కూడా వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తున్నారు. రెవెన్యూ ఎంత తప్పు చేస్తుందంటే టోటల్గా 101% తప్పు చేస్తుంది. ఆంధ్రాలోన కోకొల్లలు ఉన్నారు ఆ విధంగా చేసిన వాళ్ళు, చేయించేవాళ్ళు, చేసుకునేవాళ్ళు. అసలు ఎంతమంది, కొన్ని లక్షల మంది స్థలాలు, పొలాలు, ఇండ్లు పోగొట్టుకొని నానా బాధలు పడుతున్నారు. ప్రతిరోజు ఆ చుట్టూ తిరగలేక వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారంటే అంత నరకం అనుభవిస్తున్నారు. ఈ చేసే వాళ్ళకి ఏమాత్రం కూడా బుద్ధి జ్ఞానం ఉందండి? డబ్బులు చేతిలో పడితే చాలు, టేబుల్ కింద చేతులు పెడితే ఆ చేతిలో డబ్బులు పడితే చాలండి. రెవెన్యూ వాళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారంటే అంత అన్యాయం చేస్తున్నారు. చాలా చాలా మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాలు జరగకుండా ఉండాలి అని అంటే పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. పోలీస్ వాళ్ళు కూడా ఆ విధంగానే తయారవుతున్నారు. ప్రభుత్వము, రాజకీయ నాయకులు కూడా కొంతమంది ఆ విధంగానే తయారవుతున్నారు. ఈ జనాలు ఇట్లా రెచ్చిపోతున్నారు. స్థలాల కోసము ఎంత తల్లడిల్లుతున్నారండి. ఒకళ్ళ స్థలం ఇంకొకటికి పోయిందంటే అసలు ఎంత ఘోరం అది. వాడు ఎంత కష్టపడి వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించుంటాడు, వాడు సంపాదించుకున్నాడు, అదంతా మందిపరం అయిపోతుందని అంటే వాడికి ఎంత నరకం అండి, ఎంత బాధ అండి, ఎంత సంసారాన్ని ఎట్లా ఎదుగుతాడండి, వాళ్ళ పిల్లల్ని ఎలా పోషిస్తాడు. వాళ్ళ గురించి అసలు ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఆలోచించండి మీరు. ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావటం లేదండి. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. చాలా అంటే చాలా బాధలు పడుతున్నారు. మన తెలంగాణలోనే కాదు, ఆంధ్ర కూడా, మన దేశం అంతా కూడా ఈ విధంగా తయారైపోయింది. అసలు 100% టోటల్గా తప్పు చేస్తుందంటే రెవెన్యూయే. రెవెన్యూ కరెక్ట్గా ఉంటే ఇలాంటి తప్పులు జరగబోవు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ఉన్న ఆస్తి మీద ఆశపడి తల్లిదండ్రులు సంపాదించిందా, లేకపోతే వాళ్ళ పితృలు సంపాదించిందా, వాళ్ళు సంపాదించుకున్నదా, దాని మీద ఏదో 4 డబ్బులు వస్తే ఆధారపడి బతకాలి, మా పిల్లల్ని పోషించుకోవాలి, చదివించుకోవాలి, వాళ్ళ బ్రతుకులు బాగా చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలన్న ఆశతో వాళ్ళు ఎంతో కష్టపడి దాన్ని కాపాడుకుంటూ వస్తే దొంగ పత్రాలు పుట్టించుకొని ఈ రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రెవెన్యూ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇవ్వగానే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ పేరు మీద రాసేస్తే ఏమండి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలకి మీరు చూసుకుంటున్నారు. మీ ఆలోచన మీ గొప్పతనాన్ని మీరు చాటుకుంటున్నారు, మీ గొప్పతనాన్ని మీరు చూపించుకుంటున్నారు. కానీ కష్టపడి సంపాదించుకున్నవాడు, భూములు, ఇళ్ళు సంపాదించుకున్నవాడు, వాడెంత నరకం అనుభవిస్తాడో మీరు ఆలోచిస్తున్నారండి? దాని గురించి ఏమైనా మీరు నిర్ణయం తీసుకుంటున్నారా? లేదండి. అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, తప్పుడుగా మాట్లాడుతున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు. దానికి సపోర్టు పోలీసు శాఖ. ఇంకా దానికి నాయకులు, రాజకీయ నాయకులు కూడా కొంతమంది మాత్రం ఉన్నారు కంపల్సరీగా. ఎందుకంటే వాళ్ళకి సపోర్టు చేయడానికి రాజకీయ నాయకులు కూడా ఈ దుర్మార్గం పనులు చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా సపోర్టు చేసి వాళ్ళని బెదిరిస్తున్నారా, డబ్బులు ఇస్తున్నారా, రెవెన్యూ వాళ్ళకు కూడా వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారనేది అర్థం కావటం లేదు. కానీ ఈ విధంగా చేయడము, ప్రజల్ని మోసం చేయడము, వాడి స్థలం ఇంకొకటికి డూప్లికేట్ కాగితాలు పుట్టించుకొని సంతకాలు పెట్టి వాళ్ళ పేరు మీద చేయడం అనేది చాలా వరకు దుర్మార్గం అనేది. కొన్ని కోకళ్ళలో ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇదే మోసాలు జరుగుతున్నాయి. వాడు తీసుకున్నవాడు ఫోర్జరీ చేసి తీసుకున్నవాడు ఇల్లు కట్టుకుంటున్నాడు, బిల్డింగ్లు కట్టుకుంటున్నాడు, డబ్బులు సంపాదించుకుంటున్నాడు, వాడు హాయిగా ఉంటున్నాడు. కానీ సొంతంగా తలం ఉన్నవాడు మాత్రం వాడు అది పోగొట్టుకుని వాడు నరకం చూస్తున్నాడు, నరకం అనుభవిస్తున్నాడు. అసలు వాడి పిల్లలు, వాడి కుటుంబం సర్వనాశనం అయిపోతుందండి. దయచేసి ప్రజలు కూడా మీరు కొంచెం ముందుకొచ్చి సహకరించి, నాలాంటి దాన్ని నేనున్నాను మీరు అంత కాదంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. నేను ముందుంటాను, నా వెనకాల మీరు ఉండండి. ఎవరైనా సరే స్థలాలు పోగొట్టుకున్న వాళ్ళు, ఫోర్జరీ చేసి సంతకాలు పెట్టి తీసుకున్న వాళ్ళ మీదికి, దౌర్జన్యంగా లాక్కున్న వాళ్ళ మీదికి మనం వెళ్దాం. దానికి నేను ముందుంటాను. ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి, ఆ అనుభవాలు మనకు ఉన్నాయి కాబట్టి
మనం ముందుకెళ్ళి మనం సాధించుకోవడంలో తప్పులేదు. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. రెవెన్యూ వాళ్ళకి కూడా అర్థమవుతుంది, పోలీస్ వాళ్ళకి అర్థమవుతుంది, రాజకీయ నాయకులకి అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం అండి ఇది. దీనికి మీ వెనకాల నేనున్నాను. నా నెంబర్ మీకు ఎట్లయినా వస్తుంది, నా న్యూస్ చూస్తారు కాబట్టి. నా వెనకాల మీరు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఈ పోర్జరీ సంతకాలు పెట్టి ఈ విధంగా మోసం చేసి వాళ్ళ పరం చేసుకుంటున్నారో వాళ్ళ అందరి ఆటలు కట్టించాలి. ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి వాడు ఇలా పోర్జరీ చేశాడు, నన్ను మోసం చేశాడు, వాడు రాయించుకున్నాడని చెప్పని కోర్టుకు వెళ్తే కోర్టులో జడ్జీలు కూడా ఆ విధంగానే ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం కూడా నాలెడ్జి లేదు, తెలివితేటలు లేవు. ఏదో చదువుకుంటున్నారు, వస్తున్నారు, గద్దెలెక్కి కూర్చుంటున్నారు, 4 మాటలు వింటారు, వెళ్ళిపోతున్నారు. వకీలు చెప్పిన మాటలు కూడా సరిగా వినకుండా వాళ్ళు దాని గురించి వకీలు చెప్పిన మాటలు విని ఎక్కడ న్యాయం ఉంది, ఈ వకీలు చెప్పిన మాటలు వినాలి, ఆ వకీలు చెప్పిన మాటలు వినాలి, ఏ మాటల్లో మనకు న్యాయం ఉంది, ఏ పేపర్లు చూసి ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ అన్యాయం ఉంది అనేది చూసి నిర్ణయించి దాని గురించి చర్య తీసుకుని ఎవరైతే ఉన్నారో ఆ స్థలం వాళ్ళకి న్యాయం చేకూర్చాలని చెప్పని కోరుకుంటున్నాము. కానీ ఏ జడ్జీలు అనుభవం ఉన్నవాళ్ళు అంతే ఉన్నారు, అనుభవం లేని వాళ్ళు అంతే ఉన్నారు. కాబట్టి ఇది కోర్టు ద్వారా న్యాయము జరగనివ్వరు వాళ్ళు. ఎందుకంటే అందుకు జడ్జీలు కూడా ఈ రెవెన్యూకి సంబంధించిన వాళ్ళే రెవెన్యూ పాట ఎట్లయితే ఉందో అదే పాడతారు. దాంట్లో సంతకాలు ఉన్నాయి కదా, వాళ్ళు సంతకాలు పెట్టారు కదా, ఈ సంతకం అదే కదా అని అంటే ఎవడు చూశాడా సంతకాన్ని? ఆ సంతకం పెట్టేటప్పుడు ఎవడు చూశాడు? వీడు చూశాడా, వాడు చూశాడా, ఎవడు చూశాడు? నువ్వు చూసావా, నేను చూశానా? ఆ సంతకం పెట్టించిన వాళ్ళకి తెలుసు, పెట్టిన వాళ్ళకి తెలుసు, అంతే తప్ప పోగొట్టుకున్న వాడికి తెలీదు. ఇది పోగొట్టుకున్న వాడికి ఎవడు సంతకం పెట్టాడా, ఎవడు పాడు చేసి పాడేశాడా, ఎవడు పెట్టించాడా అనేది తెలీదు. పెట్టించిన వాడికి తెలుసు, పెట్టిన వాడికి తెలుసు. ఇవన్నీ కూడా మోసాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మన తెలంగాణ ఏంది, ఆంధ్ర ఏంది, చాలా 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 మోసాలు జరుగుతున్నాయి. రెవెన్యూ వల్ల మాత్రం చాలా అంటే చాలా కుప్పలు కింద పేపర్లు పడి ఉంటున్నాయి అక్కడ. దాని గురించి ముందుకొచ్చి యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రావచ్చు. దాని గురించి పాటలు పడడానికి, దాని గురించి ముందు నడవడానికి మీ ముందు నేను ఉంటాను, నా వెనకాల మీరు ఉండండి. మీరందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తే నేను తప్పకుండా అందరి కోసము నేను నిలబడతాను. అందరికీ సహకారం జరిగేటట్టు, సహాయం జరిగేటట్టు, అందరికీ మేలు జరిగేటట్టుగా నేను ముందుంటానని చెప్పని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ కోర్టుల్లో మనకి న్యాయం దొరకదు, ఈ కోర్టులో న్యాయం జరగదు, వాళ్ళు సరిగా వినరు. ఆ జడ్జీలు కూడా అంతే ఉన్నారు. వకీళ్ళు చేసే పనులు ఎట్లా ఉన్నాయో మనకు తెలీదు, కానీ జడ్జీలు చేసే పనులు మాత్రం చాలా తప్పుడు పనులు. దాన్ని చదవరు, దాన్ని ఆలోచించరు, దాన్ని మైండ్లోకి తెచ్చుకోరు. ఎవరికి న్యాయం చేయాలన్న అవగాహన వాళ్ళకి లేదు. ఏమంటే వస్తున్నారు, అబ్బా జడ్జి వచ్చాడు, పెద్ద జడ్జి వచ్చాడు, ఆర్డర్ అని అంటాము, అక్కడ కూర్చోవడము, 4 మాటలు మాట్లాడటము, డేట్లు ఇచ్చేయడము, మళ్ళీ ఆర్డర్ అనగానే లేచిపోవడము. ఏమి అంత పెద్ద నెత్తి మీద గంపలు మోస్తున్నారా, బుట్టలు మోస్తున్నారా, సంచులు మోస్తున్నారా, ఏం చేస్తున్నారండి మీరు జడ్జీలంతా? రెవెన్యూ మీద మీరు చర్య తీసుకోవద్దు, పోలీసు మీద చర్య తీసుకోవద్దు. మర్డర్ కేసులు అయితే చేస్తారా, రేప్ కేసులు చేస్తారా, దొంగతనాల కేసులు చేస్తారా? దీని గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు? సంవత్సరాల తరబడి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వాడు శ్మశానానికి పోతాడు, వాళ్ళ కుటుంబం నాశనం అయిపోతుంది, ఆడ పెళ్ళాం పిల్లలు మట్టి కొట్టుకుపోతారు. మీరు మాత్రం గద్దెలెక్కి కూర్చోండి, మీరు మాత్రం ఏమీ చెయ్యరు, మీకు ఏమి చేయడము చేత కాదు, మీకు మాట్లాడడానికి అవగాహన లేదు, అంత నాలెడ్జి లేదు, ఆ తెలివితేటలు లేవు. కాబట్టి మీరు ఏమి చెప్పలేరు. ఏమైనా 4 పేపర్లు తిరిగేసి మీరు కోర్టులో చూస్తున్నారా? జడ్జీస్ చూస్తున్నారా? ఇది ఎవరి సంతకము, ఇది ఎట్లా వచ్చింది, ఈ సంతకానికి ఆ సంతకానికి టాలీ చేయాలి. ఓనర్ ఎవడున్నాడు, దీన్ని సొంతంగా కొనుక్కున్న వాడెవడు, దీన్ని ఫోర్జరీ చేసిన వాడెవడు, చేయించిన వాడెవడు అనే దాని మీద ఏమన్నా చర్య తీసుకుంటున్నారా, యాక్షన్ తీసుకుంటున్నారా? లేదు. దుర్మార్గం ఎక్కువైపోతుంది, దుర్మార్గం పండిపోతుంది, దుర్మార్గమే ఇప్పుడు మొదటి పాదంలో నడుస్తోంది. అది మాత్రం 100% కన్ఫామ్ అండి,
చాలా వరకు మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎంతోమంది వాళ్ళ కడుపులో వాళ్ళు మట్టి కొట్టుకుంటున్నారు, నోట్లో కూడా మట్టి కొట్టుకుంటున్నారండి. కొంచెం ఆలోచించి రెవెన్యూ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, మినిస్టర్లు కానీ, కోర్టు కానీ, జడ్జీలు కానీ కొంచెం దీని గురించి అవగాహన తెచ్చుకొని మీరు ఆలోచించి ప్రజలకు న్యాయం చేకూరుస్తారని చెప్పని పదే కోరుకోవడం జరుగుతుంది. ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. నా వెనకాల మీరు ఉండండి, మీ ముందు నేను ఉంటాను. ఎక్కడికి ఎవరికి అన్యాయం జరిగినా కూడా నేను ముందు నడుస్తానని చెప్పని నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక ప్రెస్ రిపోర్టర్ని, ఐఆర్ మీడియా ఉంది, దాని గురించి మాట్లాడడానికి కొట్లాడడానికి మాకు శక్తి ఉంది. మీరందరూ కూడా కూడి నాకు వెనకాల సపోర్ట్ ఉంటే తప్పకుండా నేను మీకు అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి మీకు సహాయం చేకూరుస్తాను. దయచేసి నన్ను ఆ మాట వినండి, నమ్మండి. జై హింద్. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.